మన మంచి కాపరి అయినటువంటి యేసుక్రీస్తు మహిమనొందునుగాక. యెహోవా రోహి అని పిలువబడినటువంటి మన మంచి కాపరి మన దేవుడైనటువంటి ప్రభు. ఆయన కృపలో మనందరము సురక్షితంగా కాపాడబడుతూ ఉన్నాం. అట్టి దేవునికి ఘనతనందునుగాక. కూడి వచ్చి ఈ యొక్క సందేశాలను ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్య సందేశములు యేసుక్రీస్తు హెర్మోను సంఘము పక్షముగా పరిశుద్ధాత్మ సన్నిధి మరియు పరిశుద్ధ అగ్నిరాధము అని మందిరముల యొక్క సేవకునిగా నేను మీకు అందిస్తున్నాను. దైవ కృపను బట్టి దేవుని బిడ్డలందరూ సంరక్షణలో సురక్షితంగా కాపాడబడాలని మా యొక్క ప్రార్థన దేవునితో మేము పెట్టుకున్నటువంటి మొరలు. ఈరోజు దేవుని యొక్క విశేషమైనటువంటి అంశమును మనము తెలుసుకొని ఆ యొక్క క్షేమకరమైనటువంటి ఆశీర్వాదాన్ని మనము స్వతంత్రించుకుందాం. మొదటిగా కీర్తనల గ్రంథము 121వ కీర్తన 7వ వచనం చదువుకుంటే అక్కడ ఈ విధిగా రాయబడి ఉంటుంది. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఏ అపాయము రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు, నన్ను కాపాడుతాడు. ఈ వాక్యమందు విశ్వసించిన ప్రతి ఒక్కరిని ఆయన కాపాడుతాడు. వాక్యమై ఉన్నటువంటి దేవుడు వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చేవాడు, మాట తప్పనివాడు అయినటువంటి మన దేవుడు తనిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి ఏ అపాయము రాకుండా నిన్ను నన్ను కాపాడుతాడట. ఇది దేవుని యొక్క ప్రాధాన్యమైనటువంటి దైవత్వం యొక్క లక్షణమై ఉన్నది. ఈ యొక్క 121వ వచనములో అనేక వచనాలు దేవుని యొక్క కాపుదల గురించి, కాపాడుట గురించి చక్కగా తెలియజేయబడినది. ఇదే 121వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆయన నీ పాదములను త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు అని కూడా చెప్పబడింది. మన పాదములు త్రొట్టిల్లవకుండా, తప్పు పడకుండా, కుంటు పడకుండా, వెనుకబడకుండా ఆయన మనలను కాపాడువాడట. మనలను కాపాడుటకు బాధ్యత తీసుకున్నటువంటి వాడు. అందుకే ఈయన గొర్రెలకు మంచి కాపరి అని పిలువబడ్డాడు. తనే చెప్పాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన విశ్వసించే మనమందరము దేవుని యొక్క కాపుదల్లో ఉన్నటువంటి గొర్రెలమైతే మన ప్రధాన కాపరి మంచి కాపరి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి ఆత్మీయ మర్మాన్ని మనము గ్రహించాలి. ఈ దేవుని యొక్క కాపుదలను మనము అనుభవించాలి అంటే, ఇంత క్షేమకరమైనటువంటి స్థితిని మనము కనుక అనుభవించాలి అంటే దేవుడు మనకు ఒక బాధ్యతను మన ఎడల ఉంచారు. మనము ఈ బాధ్యతను గనక నెరవేర్చుకుంటే, అనుసరిస్తూ ఉంటే, పాటిస్తూ ఉంటే ఈ త్రొట్టిల్లనటువంటి కాపుదలను మనము పొందుతాం. దేవుడు మనల్ని కాపాడుతాడు, సందేహమే లేదు. అదే రీతిగా మనము వ్యక్తిగతంగా మన ఆత్మీయ విషయాలను, భౌతిక విషయాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వారున్నాం. మెట్టుకి కొన్ని మాటలు కనుక మనం చూస్తే 13వ అధ్యాయము సామెతల గ్రంథంలో అక్కడ రాయబడినటువంటి ఒక శ్రేష్టమైన మాట మనకు ఒక పాఠాన్ని తెలియజేస్తుంది. 13వ అధ్యాయము సామెతల గ్రంథము 3వ వచనములో ఒక మాట ఉంటుంది. అక్కడ తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాటలవాడు తనకు నాశనము తెచ్చుకొనును. మన కాపుదల, మన యొక్క ప్రాణం యొక్క రక్షణ మన నోటి మీద ఆధారపడి ఉన్నది అని ఈ ప్రసంగి గ్రంథకర్త, సామెతల గ్రంథకర్త, జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నారు. ఎవరైతే తమ నోటిని కాపాడుకుంటాడో, ఎవరైతే తమ నోటిని కాచుకుంటాడో తన్ను తాను వాడు కాపాడుకుంటాడు. అంటే మన నాశనమునకు, మన ప్రమాదమునకు, మన అపాయమునకు ముందున్నటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి అవయవం మన శరీరంలో ఏమిటి అంటే అది నోరు మాత్రమే. మన నోరే మనలను ప్రమాదంలోకి కొని తెస్తుంది అని ఇక్కడ చెప్పబడినటువంటి మాట. దేవుడు కూడా మన మాటల్లో మృదువుగా ఉండాలి అని బైబిల్ లేఖనాల్లో అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఉదాహరణలలో పలికాడు. నాలుక మనకు నాశనాన్ని ఇస్తుంది మన నియంత్రణలో లేకపోతే. నాలుక మనలను
నరకమునకు దారి తీసేటట్లుగా ఉంటుంది. అది మన ఆధీనంలో లేకపోతే, అదే నాలుక గనక మన నియంత్రణలో ఉంటే అది మనకు క్షేమాన్ని ఇస్తుంది, అది మనలను కాపాడుతుంటుంది. అక్కడ చెప్పబడినటువంటి మాట, తన నోరు కాచుకొనువాడు తనను కాపాడుకొను. తన నోటిని కాచుకునేవాడు తననే కాపాడుకుంటాడు. తన నోటును కాపాడుకోలేనివాడు తనకు తాను అపాయము తెచ్చుకొనును. యాకోబు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయములో అక్కడ రాయబడిన 5వ వచనములో ఇలా చెప్పబడి ఉంటుంది, నాలుక కూడా చిన్న అవయవమైన బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక శరీరంలో చిన్నదే, అది నోటిలో అమిరి ఉండేదే, అది అనేక అవయవాలతో పోలిస్తే చిన్నదే. అయినప్పటికీ అది శరీరం మొత్తాన్ని నాశనము చేయటానికి సాధకమై ఉన్నది. ఒక చిన్న నిప్పు కణిక అడివంతా తగిలిపెట్టినట్లుగా చిన్న నాలుక అనుకూలంగా లేకపోతే మనిషి మొత్తాన్ని నాశనకరమైనటువంటి నరకములోకి, అగ్ని గంధకములు కలిగే నరకములోకి అది దారి తీస్తుంది. నాలుక బహు ప్రమాదకరమైనటువంటి అవయవముగా మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువారిని ఎంతమంది ఎన్ని విధములుగా విమర్శించినప్పటికీ ఆయన తన యొక్క నాలుకను, నోరును, మాటను ఆధీనములో ఉంచున్నట్లుగా మనం చూసుకున్నాం. అనేక మంది ఈ రీతిగా విమర్శించిన, ఇంత రీతిగా పోట్లాడినా, ఆయనను శ్రమ పెట్టినా, ఆయన చెప్పినటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రభువారు పలికారు. అంత మాత్రమే కాదు, ఒక ఉదాహరణను కనుక చూస్తే లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనంలో ఒక చిన్న సంభవపు మాటను మనం చూస్తాం. అక్కడ యేసు ప్రభు వారికి ఇరువైపులా ఇద్దరు శిక్షకు అర్హులైనటువంటి వారు దొంగలు వేలాడదీయబడ్డారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు దొంగల యొక్క మాటల్లో వ్యత్యాసము మనము చూస్తూ ఉన్నాం. 39వ వచనము 23వ అధ్యాయము లూకాసు వార్తలో ఇలా ఉంటుందన్నమాట. వేలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్ము కూడా రక్షించుకొనుమని చెప్పెను. తన నాలుకను ఆధీనములో లేనివాడు, తను శిక్షకు పాత్రుడు, ఒక ప్రక్కన శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ దేవునిని వాడు విమర్శించుటకు, తన నాలుకను నాశనములోకి తెచ్చుకొనుటకు కూడా అతడు సిద్ధహస్తుడై ఉండి ప్రభువును దూషిస్తూ కనపడ్డాడు. వాడు కేవలము అక్కడ ఉన్న అధికారుల యొక్క మెప్పు పొందాలని ఆశ కలిగి ఈ యొక్క దేవుణ్ణి గనక విమర్శిస్తే, దూషిస్తే, పరిహసిస్తే, ప్రశ్నిస్తే నాకేమన్నా వీరి నుండి శిక్షకు నుండి మేలు కలిగిద్దని బహుశా ఆ తలంచుంటాడు. స్వార్థముగా ప్రవర్తించాడేమో, కానీ అతడు ప్రభువును దూషించుచు అని రాయబడి ఉన్నమాట. తనకు అవసరం లేనిది, తనకు పని లేనటువంటి పని, తనకు అందులో ఉన్నటువంటి బాధ్యత లేనటువంటి కార్యక్రమాలు వాడు స్వతంత్రంగా అందులోకి జ్వరపడి ఈ యొక్క విమర్శన చేసి అతడు శిక్షకు పాత్రుడైనట్లుగా చూస్తున్నాం. అదే రెండవ వైపు మనుషులను గనక, దొంగను గనక చూస్తే వాడు తండ్రిని వేడుకొన్నాడు, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని విశ్వాసాన్ని చూపించాడు, ప్రాధేయపడ్డాడు. దానికి ప్రభువారు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఇద్దరు వ్యక్తుల యొక్క నాలుక యొక్క ప్రవర్తనలో ఎంత విభేదందో, ఇతని యొక్క మాట తీరు వలన ఇతడు నేరుగా తండ్రి దగ్గరకు పరదేశిలోకి వెళ్ళాడు. మొదట మాట్లాడిన వాడి యొక్క దూషణ క్రియల వల్ల వాడు నిత్య నరకాగ్నికి వాడు బలి కావాల్సినటువంటి వాడై ఉన్నాడు. విధంగా మనుషుల యొక్క నాలుక మనలను పాతాళమునకు, నరకమునకు దారితీస్తుంది. ఇందుకు ముందు చెప్పిన ఉపమానంలో కూడా విన్నాం, చిన్న నిప్పు చాలు, సిగరెట్ కాల్చి వదిలేసిన నిప్పు చాలు, అగ్గిపుల్ల కాల్చి వదిలేసిన నిప్పు చాలు, అది విస్తారమైనటువంటి అడవిని తగులబెడుతుంది. దానికి ఉన్నటువంటి ఆ యొక్క ఏమిటది చెడ్డ గుణము, అది మనుషులను వ్యర్థము చేసేది, నష్టం చేసేది, అది అగ్నికి ఉన్నటువంటిది. ఇదే అగ్ని నిత్య నరకాగ్నిలో ఉంటుంది.
నరకములో ఉంటుంది. అక్కడ కూడా ఇదే ప్రవర్తన ఉంటుంది. అక్కడ జరిగినటువంటి ఆ నిత్య నరకాగ్ని శిక్షకు దారి తీసింది ఎవరు అంటే నాలుక. ప్రభువారు ఎంత సౌమ్యుడిగా మనము ఆయన యొక్క జీవిత కాలంలో ఉన్నటువంటి సువార్తల యొక్క చరిత్రను బట్టి తెలుసుకోవచ్చు. పిలాతు ఎంత దృఢంగా ప్రశ్నించినా కానీ నీవు యూదుల రాజువేనా అని ప్రశ్నించాడు. అయినప్పటికీ నీవన్నట్లే అని సౌమ్యంగా ప్రభువారు చెప్పిన సమాధానం తెలుసు. శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ హేరోదు కానీ ఎవరైనా తీర్పు తీర్చేవారు ఎవ్వరు మాట్లాడినా ఆయన సౌమ్యముగా సమాధానం చెప్పాడు. 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు కూడా సాతాను శోధించింది. అయినప్పటికీ ప్రభువారు లేఖనంలోని మాటలను తీసి మాత్రమే దానికి సమాధానం చెప్పాడు. కానీ పౌరుషంగా కానీ కోపంగా కానీ అమర్యాదగా కానీ మాట్లాడినట్లుగా మనకు అనుభవం లేదు, చూడలేదు కూడా. అంటే దీన్ని బట్టి నాలుకే మనలను ప్రమాదంలో నుండి కాపాడేది, అపాయంలో నుండి కాపాడేది. తద్వారా దేవుని యొక్క కాపుదల మనకి వస్తుంది. అదే రీతిగా ఇంకొక మాటను కనుక మనము జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథంలోనే సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో ఈ మాటను మనం చూడవచ్చు. అక్కడ మంచి నియంత్రణలో ఉండాల్సినటువంటి ఇంకో సాధకం గురించి చెప్పబడినది. 4వ అధ్యాయము 23వ వచనములో ఈ రీతిగా సామెతల గ్రంథకర్త మనకు సూచన ఇస్తున్నాడు. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరను. మన యొక్క హృదయం యొక్క సహజమైన స్థితి జీవధారలు బయలుదేరే స్థితి, కొనసాగింపుగా. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయమే జీవముతో నిండి ఉంది. ఏ ప్రమాదం లేకుండా, అపాయం లేకుండా, మరణం లేకుండా ఉంచగలిగిన స్థాయి నీ హృదయానికి ఉంది. ఆ జీవధారలు బయలుదేరే హృదయం కాబట్టి దానిని భద్రముగా కాపాడుకొను. హృదయం యొక్క స్థితిని మనము భద్రంగా కాపాడుకోవాలి. మన యొక్క క్షేమము, మన యొక్క సురక్షితము అది పూర్తిగా మన హృదయ ఆలోచనను బట్టి, హృదయ స్థితిని బట్టి ఆధారపడి ఉన్నది అని ఇక్కడ గ్రంథకర్త మనకు మంచి సూచన చెప్తున్నాడు. మనము ఉదాహరణగా చరిత్రలోకి గనక వెళితే 1 సమూయేలు గ్రంథంలో గనక చూస్తే అక్కడ దావీదును ఎంపిక చేసుకున్నటువంటి ఆ ప్రక్రియ, సమూయేలు ద్వారా ఎంపిక చేయబడిన దావీదు యొక్క సంఘటనను చూస్తే హృదయము ఎంత అర్హతను మన యొక్క జీవమునకు ఇస్తుందో మనము చూడవచ్చు. 16వ అధ్యాయము 7వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతడు రూపమును అతని ఎత్తును లక్ష్యము పెట్టక మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయ రూపమును లక్ష్య పెట్టును. దావీదు యొక్క ఎన్నిక, అభిషేకము గురించి ఎన్నిక జరుగుతున్నటువంటి ప్రక్రియలో ఈ సమూయేలు చెప్తున్నటువంటి మాట. యెష్షయి తన కుమారుల్లో మొత్తము 7 తీసుకొచ్చారు, పై భాగంలో ఉన్న అగ్రజులైనటువంటి వారు. అయితే దేవుడు మాత్రం వారందరినీ కాదు అని చెప్పి దావీదును మాత్రమే ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే సమూయేలు పై రూపాన్ని చూశాడేమో, సమూయేలు బాహ్యంగా కనపడే రూపాన్ని చూశాడేమో, అది దేవునికి సమయోచితమైనది కాదు. తర్వాత దేవుడు సమూయేలుకి ఈ హెచ్చరిక చేసి తర్వాత అంటున్నాడు, ఇంకనూ కడవాడున్నాడు అని చెప్పినప్పుడు చివరి 12వ వచనంలో అంటాడు, నేను కోరుకున్నవాడెతడే, నేను కోరుకున్నవాడెతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవిచ్చెను సమూయేలుకి. ఎప్పుడైతే చివరివాడు, కడవరి వాడైనటువంటి దావీదును తీసుకొని వచ్చాడో యెహోవా దేవుడు సమూయేలుకు
సూచన ఇస్తున్నాడు. నేను కోరుకున్న వాడితడే, నేను హృదయములను చూచేవాడిని, నేను హృదయానుసారుడైన వారిని గమనించేవాడిని, ఇతడినే నీవు అభిషేకము చెయ్యి అని దావీదు గురించి సమూయేలుకి ప్రభువారు అక్కడ చెప్పినటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా దేవుడు హృదయము యొక్క స్థితిని చూస్తాడు. ఎవరైతే హృదయాన్ని మెండుగా కాపాడుకుంటారో వారు దేవుని దృష్టిలో హెచ్చింపబడతారు. అపోస్తుల కార్యంలో గనక చూస్తే ఒక మంచి సంభవాన్ని బట్టి కూడా దావీదు ఎడల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశము తెలుస్తున్నది. ఒకసారి అపోస్తుల కార్యము రాసినటువంటి దానిలో 3వ అధ్యాయము 22వ వచనములు అంటాడు, దావీదు వారికి రాజుగా ఏర్పరిచెను, మరియు అతడు నేను యెష్షయి కుమారుడనైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. శబాష్ అని దావీదు దేవుని చేత అనిపించుకున్నాడు. గొప్ప సాక్ష్యము. నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములను నెరవేర్చేవాడు, తన హృదయాన్ని కాపాడుకున్నటువంటి వాడు దావీదుగా మనం చూస్తున్నాం. అలా దావీదు తన హృదయాన్ని కాపాడుకున్నవాడు కాబట్టి దేవునికి ఇష్టుడైన వాడయ్యాడు, హృదయానుసారుడైన వాడు, భద్రపరచబడినటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా మనము దేవుని విషయంలో బహుశ్రేష్టమైనటువంటి మేలు పొందాలి, కాపుదల పొందాలి అంటే ముందుగా మనం ఏం చేయాలంటే మనము కాయవలసినటువంటి కొన్ని అవయవాలు లేకపోతే అంశాలు అన్నవి. నాలుకను కాపాడుకొనివాడు తన్ను తాను చక్కగా కాపాడుకుంటాడు. అలానే హృదయాన్ని కాపాడుకునేవాడు తన్ను తాను చక్కగా దేవుని చేత కాపాడుకొనుటకు అర్హత పొందుతాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో గనక ఒక మాట చూస్తే 9వ వచనములో, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పాడు. ఈ సంభవం ఏమిటి అంటే, పుట్టిగా ఉన్నటువంటి జక్కయ్య యేసు ప్రభువును చూడాలని ఆశ కలిగినాడు. సహజంగా అయితే సమాజంలో అతడు కఠినుడుగా, సొంకరిగా, అన్యాయంగా ధనము వసూలు చేసేవాడుగా, కఠినాత్ముడుగా, అనేక మంది ముందు పాపిగా కనపడ్డాడు. అయితే ఈ జక్కయ్య ప్రభువారిని ఎరిగాడు, ప్రభువారిని విశ్వసించాడు, ప్రభువారిని చూడాలని ఆశ కొన్నాడు. తనకున్న శరీర సౌష్ఠవాన్ని బట్టి అతడు హీనుడైన దేవుణ్ణి చూడాలని ఆశ కలిగినాడు వాడు. కాబట్టి మేడు చెక్కి ఎక్కితే ప్రభువారు ఆ మార్గమున పోతూ జక్కయ్య దగ్గరకు వచ్చి జక్కయ్యను చక్కగా తల ఎత్తి పిలిచి యేసుప్రభు అంటాడు, కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను ఇంట నుండవలసి ఉన్నది అని అతనితో చెప్పాడు. జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నేడు నీ ఇంటికి రక్షణ కావలసి ఉన్నది అని ప్రభువారు జక్కయ్యను ఆహ్వానిస్తున్నాడు. జక్కయ్య ప్రభువారిని చూస్తానికి కూడా అర్హత పొందినటువంటి వాడు. ఆ యొక్క ఆకారము కానీ, అతను ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి కానీ, జన సమూహంలో అతనిని అనుమతి లేనటువంటి స్థితిలో ఉన్న వాని దగ్గరకు ప్రభు అతనిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, ప్రభు మీద ఉన్నటువంటి ఆపేక్షను బట్టి ఆయన హృదయాన్ని చూచాడు. జక్కయ్య తన హృదయాన్ని కాపాడుకున్నాడు. ప్రభువారు జక్కయ్య దగ్గరకు నేరుగా వచ్చి, త్వరగా దిగుము, నేను నేడు నీ ఇంట ఉండవలసి వచ్చినది అని జక్కయ్యతో చెప్తూ, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్తున్నాడు. హృదయాన్ని కాచుకోవటం, ఆ హృదయాన్ని దేవునికి అప్పగించటం, అది కూడా త్వరగా అప్పగించటం. దేవుని యొక్క రెండవ రాకముందే, మన యొక్క ప్రాణము పోకముందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రభువారిని గైకొనుటకు నీవు ఆయత్తమవ్వాలి. ఇవాళ చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, ఈ వయసు దాటిన తర్వాత చూద్దాం, బాధ్యతలు అయిన తర్వాత చూద్దాం అని నువ్వు వాయిదా వేస్తే దేవుడు నీకు ఇచ్చే రక్షణను కోల్పోతావు. దేవుడు నిన్ను భద్రపరిచినటువంటి హృదయాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. భద్రపరచబడినటువంటి హృదయం వలన నీకు అపాయాన్ని నువ్వు కొని తెచ్చుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క కాపుదల దేవుని నుండి పొందాలి అంటే ముందుగా మనలోనే కొన్ని జాగ్రత్త వలసినటువంటి విషయాలు ఉన్నవి, అప్రమత్తం అలసినటువంటి విషయాలు ఉన్నాయి. వీటి విషయంలో నీవు నేను
బహుగా జాగ్రత్త కలిగి ఉండాలి, బహుగా అప్రమత్తమై ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలని ఈ లేఖనాలు బట్టి మనము తెలుసుకుంటున్నాం. అలానే మూడవ అంశము, మొదటిగా మనము నాలుకను భద్రం చేసుకుందాం, మన యొక్క శరీరాన్ని ఆత్మను భద్రపరచుకుందాం. రెండవదిగా మనము మన హృదయాన్ని భద్రం చేసుకుందాం, కాపాడుకుందాం, దేవుని యొక్క కాపుదలను మనము కూడా అనుభవిద్దాం. మూడవ మాట, 2వ తిమోతి గ్రంథము పత్రిక, పౌలు గారు 2వ తిమోతికి రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట అనేక పర్యాయాలు చదువుకున్నాం. 7వ వచనం, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి విశ్వాసమును కాపాడుకొంటిని. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, నాలుక కాపాడుకున్నటువంటి వారు, హృదయాన్ని కాపాడుకున్నటువంటి వారు, విశ్వాసమును కాపాడుకున్నటువంటి వారు. పౌలు గారు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని తన ఆత్మీయ ప్రియకుమారుడికి చెప్తున్నాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది. విశ్వాసము అంటేనే నీతికి పర్యాయ పదంగా ఉంది. అబ్రహాము దేవుడిని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. పౌలు గారు దేవునిని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడినది. ఆ విశ్వాసాన్ని అతడు కడవరకు భద్రపరుచుకున్నాడు. ఇప్పుడు అతని కొరకు నీతి కిరీటము సిద్ధపరచబడి ఉన్నది. అది కలిగినటువంటి విశ్వాసము పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. విశ్వాసము మన నీతికి సాదృశ్యమైతే విశ్వాసాన్ని కాపాడుకోవటం కూడా ఎంతో ప్రాముఖ్యము అని మనం ఎరగవలసిన వారమనే ఉన్నాం. క్రైస్తవ భక్తి చేసేవాళ్ళు ప్రాముఖ్యమైనటువంటి పాటించవలసినటువంటి అంశం ఏంటంటే విశ్వాసము. అయితే ఏ విధముగా నాలుకను మనము భద్రపరుచుకుంటాం? దేవుని యొక్క లేఖనాలు ఉన్నాయండి. దేవుని యొక్క లేఖనాలు ప్రతి మాట ఇది మనలను బలపరిచిద్ది. ఈ వాక్యము మనలను స్వచ్ఛమైనటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు పలుకుటకు ఇది మనకు తర్ఫీదిస్తుంది. ఈ లేఖనాల ద్వారానే మన నాలుకను మనము ఆధీనంలో ఉంచుకొనవచ్చు. కీర్తనలలో మొదటిగా ఇంట్రడక్షన్గా రాయబడినటువంటి మాటలోనే ఈ మాట చక్కగా చెప్పబడి ఉన్నది. కీర్తనలుగా మొదటి అధ్యాయంలో గనక మనము పరిశీలన చేస్తే అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పుక నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసులు కూర్చుండు చోట కూర్చుండుటగా, అపహాసములు చేసేవారి చోట కూర్చొనకుండా యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించు ఆనందించువారు, దివారాత్రులు దానిని ధ్యానించువారు ధన్యులు అంటున్నాడు. దుష్టుల దగ్గర కూర్చోవద్దు, పాపుల దగ్గర ఉండకూడదు, అపహాసుల దగ్గర కూర్చోకూడదు, ధర్మశాస్త్రమునందు మాత్రమే ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాడు తన నాలుకను బహుగా భద్రపరుచుకుంటాడు. ఏ విధముగా మన హృదయములను భద్రపరుచుకుంటాం? కీర్తనల గ్రంథంలో ఎక్కడ చూసినా కానీ దేవుని యొక్క విజ్ఞాపన, దేవుని యొక్క మొర, దేవుని యొక్క ప్రార్థన, ఏ అంశము చూసినా కానీ మన హృదయమును భద్రపరుచుకోవటానికి అనేకమైనటువంటి సూచనలు ఇక్కడ చెప్పబడి ఉన్నవి. దానిని బట్టి దేవుడిని ప్రార్థించేవారు, దేవునిని ధ్యానించేవారు, దేవుని యొక్క సంరక్షణను కోరుకునేవారు, ప్రార్థనను బట్టి విజ్ఞాపనను బట్టి వారు తన మొరను నిలుపుకున్న దానిని బట్టి హృదయాన్ని భద్రపరుచుకుంటారు. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైనటువంటి బలి. మనము మన యొక్క హృదయాన్ని విరగగొట్టుకొని నలగగొట్టుకొని గనక మనము దేవునికి సమర్పిస్తే మన ద్వారా అది నలగగొట్టబడిద్ది, కానీ దేవుని ద్వారా అది సమర్పించబడిద్ది, అది సరిచేయబడింది. ఇందులో ఉన్నటువంటి రహస్యము బహు ఆశ్చర్యంగా ఉంటుంది. మనమైతే దానిని విరిగి నలిగి దేవునికి సమర్పిస్తాం, హృదయము మొత్తము కుమ్మరిస్తాం. దేవుడు దానిని భద్రపరుచుకుంటాడు. దేవాలయంలో సుంకరి పరిసయుడు ప్రార్థన చేస్తున్నప్పుడు సుంకరి తన హృదయాన్ని విరగగొట్టుకొని నలగగొట్టుకొని రొమ్ము కొట్టుకొనుచు తల ఎత్తుటకు కూడా ధైర్యము చాలక దేవుని ఎడల ప్రలాపిస్తే ప్రభు అంటాడు, ఇతడు నీతిమంతుడుగా ఎంచబడి ఇంటికి వెళ్ళెను అంటాడు.
మనము నీతిమంతులుగా ఎంచబడటానికి మన హృదయము దేవుని దగ్గర కుమ్మరించిన స్థాయిని బట్టి. మరి ఏ విధముగా విశ్వాసాన్ని మనము కాపాడుకుంటాం? పౌలు గారు చెప్తున్నారు, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటున్నాడు. ఏ విధముగా మనము విశ్వాసాన్ని కాపాడుకుంటాము అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో ఈ మాట రాయబడి ఉంటుంది. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు అయినటువంటి యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో పరిగెత్తాలట. విశ్వాసమునకు కర్త అయి దానిని కొనసాగించే యేసు వైపు చూస్తే మనము విశ్వాసపు ఆత్మీయ ప్రయాణంలో పరుగెత్తుతాం, మనము గమ్యమునకు చేరతాం, మనము నీతి కిరీటాన్ని పొందుతాం అని ఇక్కడ చెప్పబడినటువంటి మాట. మార్కు సువార్తలో గనక ఒక సంభవాన్ని గనక జ్ఞాపకం చేసుకుంటే, మార్కు సువార్త 10వ అధ్యాయము 48వ వచనంలో చక్కగా ఒక మాట ఉంటుంది. గుడ్డివాడు, పుట్టి గుడ్డివాడైనటువంటి భర్తిమయ్య అనేవాడు ఉన్నాడు. అతను రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి వాడు. ప్రభువారు సమూహముతో ఆ మార్గమున వెళతా ఉంటే అతడు బహుగా రోదన చేస్తూ ఉన్నాడు. పుట్టు గుడ్డివాడికి తను చూపు పొందాలని ఆశ కలిగినటువంటి వాడు కావాలి. పాపం అటు ప్రభువారు అటు వస్తూ ఉంటే వాడు ప్రలాపిస్తున్నటువంటి మాటను మనం చూస్తాం. అతడు తన యొక్క హృదయాన్నంతా కుమ్మరించి తన విశ్వాసాన్ని అంతా బయట పెట్టి అతడు ప్రలాపిస్తూ అడుగుతూ ఉంటాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని అరుస్తూ ఉంటాడు. అరుస్తూ ఉంటే ఇప్పుడు చూడండి 47వ వచనం, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఓరకుండుమని అనేకులు వానిని గద్దించిరి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుము మరి ఎక్కువగా కేకలు వేసెను. వాళ్ళందరూ గద్దిస్తే వీడు మరి ఎక్కువగా కేకలు వేశాడంట. ఎంత విశ్వాసం ఉందో చూడండి. వెళుతున్నటువంటి వాడు దేవుడు, వెళుతున్నటువంటి వాడు దావీదు కుమారుడు, వెళుతున్నటువంటి వాడు పరమ వైద్యుడు. ఆయన తాకిడి, ఆయన ఉమ్మి తనకు మనోనేత్రాలను, భౌతిక నేత్రాలను తెరవగలదు అని విశ్వాసము కలిగినటువంటి వాడు. ఎంతమంది అభ్యంతరపరిచినా గద్దించినా కానీ దావీదు కుమారుడా కరుణించుము, కరుణించుము, కరుణించుము అని ప్రలాపిస్తే ప్రభువారు వాడి యందు దయ చూపించి వాడి దగ్గరకు వచ్చి అంటున్నాడు, నన్ను కరుణించుము అని కరుణించమంటే ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుతున్నాడని లెమ్మని వానితో చెప్పాడు. అప్పుడు వాడు స్వస్థపడినటువంటి సంభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. 52వ వచనంలో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను అని చెప్పాను. మనము కాపబడాలి అంటే, కాపుదలలో ఉండాలి అంటే, కాపాడబడాలంటే మన విశ్వాసం భద్రపరచబడి ఉండాలి. మనం అపాయము లేకుండా ఉండాలి అంటే మన హృదయము భద్రపరచబడాలి. మనము ప్రమాదము రాకుండా ఉండాలి అంటే మన నాలుక భద్రపరచబడాలి. అందుకే కీర్తనాకారుడు చెప్తున్నటువంటి మాట, యెహోవా నిన్ను భద్రపరచును, ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను భద్రపరచును, నువ్వు త్రొట్టిల్లకుండా ఆయన నిన్ను భద్రపరచును. ఎన్ని మాటల్లో అక్కడ రాయబడి ఉన్నవి. చాలా మాటలు కాపుదల గురించి రాయబడి ఉన్నవి. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వేనెల దెబ్బ అయినను నీకు తగలదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అని చెప్పబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కాపుదలను పొందగోరు నీవు మొదటిగా నీ నాలుకను, నీ హృదయాన్ని, నీ విశ్వాసాన్ని నిరంతరము కాపుకుంటే ప్రభువారు కూడా నిన్ను కాపుదలలో ఉంచుతాడు. అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరమ కాపరి అయినటువంటి మా ప్రభువా, ఓ మంచి కాపరి, నీకు వందనాలు, స్తోత్రాలు. మీ కాపుదలలో మేము సురక్షితమైన నీడలో ఉంటున్నాం. మేము మా నాలుకను, మా హృదయమును, మా విశ్వాసాన్ని కాపుదలలో ఉంచుకున్న దానిని బట్టి మా యొక్క భౌతిక శరీరము, మా యొక్క ప్రాణము, మా యొక్క ఆత్మ కాపాడబడిదని, దానిని బట్టి మేము నీ సన్నిధిలో చేరగలమనే ఆత్మీయ మర్మాన్ని మాకు ఈనాడు తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మీ కృపను మాతో కొనసాగించమని మా ప్రభువును రక్షకుడు ప్రియుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. పరమ
తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క కృపా సత్య సమాధానం, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. దైవజనుడిగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.